హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సక్సెస్ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 3 మల్టీ బ్యాగర్ స్టాక్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 3 స్టాక్స్ కూడా మన మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి కూడా ఈ 3 స్టాక్స్ అనేవి కూడా మంచి ర్యాలీలో ఉన్నాయన్నమాట. అంటే కంటిన్యూస్గా ఇంక్రీజ్ అనేవి అవుతున్నాయి అనమాట. సో ఈ 3 స్టాక్స్ గురించి చూద్దాము. ఆ 3 స్టాక్స్ ఏంటి, వాటి యొక్క బై లెవెల్స్ ఏంటి, మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, టార్గెట్స్ అనేవి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా, ఒక 3 స్టాక్స్ చెప్తాను. ఈ 3 స్టాక్స్ కూడా మనకి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కంటిన్యూస్గా మార్కెట్ మూవ్మెంట్ బట్టి ఇవి కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అనేవి అవుతున్నాయి అనమాట. సో ఈ 3 స్టాక్స్ ఇంకా కూడా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఆ 3 స్టాక్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఆ 3 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్ఐఐటి టెక్నాలజీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం లాస్ట్ 6 months స్టార్ట్ చూసుకున్నట్టే కనుక అప్రాక్సిమేట్లీ 1100 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. సో లాస్ట్ 6 months అయితే మార్కెట్ పడింది, లెగుస్తుంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ కూడా పైకి వెళ్తుంది అనొచ్చు. బట్ మాక్సిమం చూద్దాం ఫ్రెండ్స్. అంటే ఇది అప్రాక్సిమేట్లీ మనకి 2005 నుంచి వచ్చింది, అదంతా వదిలేసేయండి. లాస్ట్ 5 years స్టార్ట్స్ కన్నా మనం చూసినట్టయితే కనుక కంటిన్యూస్గా ఒక 400 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఎంత ఇంక్రీజ్ అయిందో చూడండి ఫ్రెండ్స్. కంటిన్యూస్గా ఎవ్రీ 2 years 3 yearsకి మీకు అమౌంట్ అనేది డబల్ చేసేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2018 స్టార్టింగ్లో 600 రూపీస్ దగ్గర కొన్నట్టయితే 2019 కల్లా అది 1200 రూపీస్, అరౌండ్ 1100 రూపీస్ అయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇక్కడ కొన్నట్టయితే అప్రాక్సిమేట్లీ 2019లో కొన్నట్టయితే అప్రాక్సిమేట్లీ 1900 రూపీస్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. అంటే మీ స్టాక్ 1 yearలోనే ఒక 70 to 80% అనేది రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట ఈ స్టాక్. కానీ మన మార్కెట్ క్రాష్ వల్ల ఈ స్టాక్ అనేది అదే 1800 1700 లెవెల్ నుంచి కింద పడిపోయింది ఫ్రెండ్స్. బట్ అలా కింద పడిపోయి మార్కెట్ రికవర్ అవడంతో మళ్ళీ ఈ స్టాక్ చూడండి, ప్రస్తుతానికి మనం 2035 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ అనేది కంటిన్యూస్గా మనకి డబల్ ద రిటర్న్స్ అనేవి ఎవ్రీ 3 years అనేది ఖచ్చితంగా డబల్ ద రిటర్న్స్ అనేవి ఈజీగా ఇస్తుంది ఫ్రెండ్స్. 2 to 3 years టైం కనుక దీనికి ఇచ్చినట్టయితే మీరు ఏదైతే స్టాక్ ఇన్వెస్ట్ చేస్తారో దాంట్లో మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది డబల్ అయిపోతుంది అనమాట. సో ఈ స్టాక్ మనం కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ స్టాక్ అబ్జర్వ్ అనేది చేసి మంచి లెవెల్స్ దగ్గర మనం బై అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను screener.in వెబ్సైట్కి వచ్చాను ఫ్రెండ్స్. దీని యొక్క మార్కెట్ క్యాప్ చూడండి, ఎన్ఐటి టెక్ యొక్క మార్కెట్ క్యాప్ చూడండి. మార్కెట్ క్యాప్ వచ్చేసరికి అరౌండ్ 11,620 crores అని ఉందన్నమాట. ప్రస్తుతం ఇది 2000 లెవెల్కి ఉంది. సో ఈ స్క్రీనర్ దాంట్లో కొన్ని రాంగ్ అనేవి ఉంటాయి అనమాట. సో అరౌండ్ 2000 లెవెల్కి ఈ రోజు ట్రేడ్ అవుతుంది. సో 50-week హై చూసుకున్నట్టు కనుక ఈ రోజే 2015 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. సో బాగా ర్యాలీ ఇచ్చింది, అప్రాక్సిమేట్లీ 6% అనేది పెరిగింది. సో అలాగే దీని యొక్క స్టాక్ పీ చూడండి 25.38 ఉంది ఫ్రెండ్స్. సో స్టాక్ అనేది మంచి వాల్యుయేషన్స్లో ఇంకా మనకి దొరుకుతుంది అనమాట. ఎప్పుడైనా స్టాక్ పీ అనేది 20 to 25 రేంజ్ కనుక ఉన్నట్టయితే ఆ స్టాక్ ఇంకా మనకి మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతుంది అన్నట్టు ఫ్రెండ్స్. అది కనుక 48 to 50 రేంజ్లో ఉంటే ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నట్టు. మనం బజాజ్ ఫైనాన్స్ చూస్తే కనుక 60 70 ఆ రేంజ్లో ఉంటుంది. సో ఈ స్టాక్ యొక్క పీ అనేది మనకి చాలా తక్కువలో దొరుకుతుంది అనమాట. అలాగే దీని యొక్క డివిడెండ్ డీల్ చూడండి ఫ్రెండ్స్. ఇది అప్రాక్సిమేట్లీ 1.62% అనేది డివిడెండ్ డీల్ ఇస్తుంది. చాలా మంచి డివిడెండ్ డీల్ అనేది ఇస్తుంది అనమాట. సో కంపేర్ చేసుకుంటే మనం పెద్ద స్టాక్స్ చూస్తే 0.5% ఇస్తాయి. బట్ ఇది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయ్యే స్టాక్. అలాగే డివిడెండ్ డీల్ కూడా బాగా ఇస్తుంది. అలాగే దీని యొక్క డెప్త్ చూడండి ఫ్రెండ్స్, కేవలం 35 crores మాత్రమే ఉంది ఫ్రెండ్స్. మార్కెట్ క్యాప్ చూడండి 11,620 crores తో పోల్చుకుంటే డెప్త్ అనేది చాలా మైన్యూట్ అనమాట, జీరో డెప్త్ అనేది చెప్పొచ్చు అనమాట. అలాగే దీని యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ చూడండి ఫ్రెండ్స్, 1267 రూపీస్ దగ్గర ఉండే స్టాక్ మనకి ఇప్పుడు హై వాల్యుయేషన్స్లో అరౌండ్ 2015 రూపీస్ దగ్గర దొరుకుతుంది అనమాట. సో ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంది కానీ బట్ ఈ స్టాక్ అనేది కంటిన్యూస్గా మనకి ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఇప్పుడు చూద్దాము. సో నేను ఇక్కడ మనీ కంట్రోల్లో పివోట్ పాయింట్స్ దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. ఈ స్టాక్ మనకి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 2015 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ మనకి 1840 1830 రేంజ్ కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే మనం ఫస్ట్ ఎంట్రీ లెవెల్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకా స్టాక్ కింద పడి 1700 రూపీస్ కనుక వచ్చినట్టయితే 1700 1600 ఈ రూపీస్ కనుక వచ్చినట్టయితే ఈ స్టాక్ ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే మల్టీ బ్యాగర్స్ గురించి చూస్తున్నారో చిన్న పెన్నీ స్టాక్స్ వైపు వెళ్లకుండా ఇలాంటి స్టాక్స్ కనుక మీరు పోర్ట్ఫోలియోలో ఉంచుకున్నట్టయితే కంటిన్యూస్గా ఎవ్రీ 2 years కానీ ఎవ్రీ 3 years కానీ మీ అమౌంట్ అనేది డబుల్ అనేది చేస్తుంది అనమాట. సో ఈ స్టాక్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ స్టాక్ని మనం 1830 1840 రేంజ్లో మనం ఫస్ట్ ఎంట్రీ అనేది తీసుకొని కొంత అమౌంట్ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు, కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టాక్ కనుక 1700 1600 లెవెల్ కనుక వచ్చినట్టయితే ఇంకొంత క్వాంటిటీ అనేది మనం యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్ఐఐటి టెక్నాలజీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ నేను అప్రాక్సిమేట్లీ 1200 రూపీస్ దగ్గర బై చేశాను అనమాట. నాకు మంచి ప్రాఫిట్స్లో ఉంది. సో మీరు కూడా మంచి లెవెల్స్ వచ్చిన తర్వాత యాడ్ అనేది చేసుకోండి. ఇది ఇంకా కూడా మల్టీ
బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో మార్కెట్ కనుక మళ్ళీ పాజిటివ్ మూమెంట్ వచ్చి బయట కోవిడ్ ఇష్యూస్ అన్ని పోయిన తర్వాత ఈ స్టాక్ మనం అప్రాక్సిమేట్లీ 3,000-4,000 రూపీస్ కూడా చూడొచ్చు విత్ ఇన్ నెక్స్ట్ 5 yearsలో. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, మ్యాక్స్ స్టాక్ చూసినట్టయితే కనుక ఈ స్టాక్ కంటిన్యూస్గా ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్. ఈ కోవిడ్ ఇష్యూస్ వల్ల పడింది కానీ బట్ ఈ స్టాక్ అనేది కంటిన్యూస్గా ఎప్పుడు కూడా మంచి రిటర్న్స్ అనేవి ఇస్తూనే ఉంది. సో కోవిడ్ ఇష్యూస్ తర్వాత కూడా మనకి చూడండి స్టాక్ అనేది ఎంత బాగా హైక్ ఇచ్చిందంటే సో ఈ స్టాక్ మీకు ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియో అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి సెర్చ్ చేస్తున్నారో ఈ స్టాక్ వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్. అలాగే సెకండ్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ స్టాక్ వచ్చేసరికి కొంచెం కాస్ట్లీ స్టాక్ ఫ్రెండ్స్, అబౌట్ ఇండియా లిమిటెడ్ అందరికీ తెలుసు. సో ఈ స్టాక్ అనేది కొంచెం కాస్ట్లీ, బట్ ఇది ఎంత కాస్ట్లీ, మనం ఒక్క స్టాక్ దీన్ని తీసుకున్నా సరే మనకి మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. మనం మ్యాక్స్ స్టాక్ చూసినట్టయితే కనుక అప్రాక్సిమేట్లీ ఇది 2000 ఇయర్ ఆ టైంలో ఇది కేవలం 500 రూపీస్. అప్పుడులోనే రిలయన్స్ 50 రూపీస్ 60 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యాయి. రిలయన్స్ అప్పుడులోనే ఇది 500 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. సో చూడండి అప్పుడులోనే ఇది చాలా అంటే చాలా కాస్ట్లీ స్టాక్ అనమాట. సో కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్స్లో చూసుకున్నట్టయితే కనుక లాస్ట్ 5 years చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి ఎంత కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుందో. అప్రాక్సిమేట్లీ మీరు 2019లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే 7,000 రూపీస్, మీరు 2020 కల్లా ఇది డబుల్ అయిపోయింది ఫ్రెండ్స్. సో డబుల్ కాదు ఇంకా చాలా ఎక్కువ వెళ్ళింది. 16,000 17,000 రూపీస్ 18,000 రూపీస్ కూడా వెళ్ళింది అనమాట ఈ స్టాక్ అనేది. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం మనకి తక్కువ రేంజెస్లోనే ఇంకా దొరుకుతుంది ఫ్రెండ్స్. మన లాస్ట్ 6 months చూసుకున్నట్టయితే కనుక ఇది 18,600 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ కంటిన్యూస్గా కొంచెం కింద పడుతుంది. బట్ మళ్ళీ రీసెంట్ డేస్లో మళ్ళీ బాగా ఇంక్రీజ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ని కూడా మనం మన పోర్ట్ఫోలియోలో అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. ఎవరైతే కొంచెం ఎక్కువ బల్క్ అమౌంట్ కనుక ఉన్నట్టయితే కనుక ఈ స్టాక్స్ ఒక 1 or 2 స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకొని ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మనకి మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది. ఈ 16,000 కాస్త 50,000 60,000 అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట విత్ ఇన్ నెక్స్ట్ 5 to 10 yearsలో. సో ఇది ఒక యూనిక్ కంపెనీ అని చెప్పొచ్చు. సో ఈ కంపెనీ యొక్క ఈ అబౌట్ ఇండియా యొక్క మార్కెట్ క్యాప్ చూసినట్టయితే కనుక మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 34,524 crores ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇది 16,000 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 50 week హై చూసుకోవచ్చు అంటే కనుక 18,067 ఉంది. 50 week లో చూసుకుంటే కనుక 8,000 రూపీస్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. సో చాలా బాటమ్ అవుట్ అయ్యి మళ్ళీ కూడా రికవరీ అయింది. అలాగే దీని యొక్క పీ రేషియో చూడండి ఫ్రెండ్స్ 58 ఉంది ఫ్రెండ్స్. అంటే ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంది స్టాక్. బట్ ఈ స్టాక్ అనేది ఎవ్రీ టైం కూడా మనకి మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది కాబట్టి ఈ స్టాక్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా కోవిడ్ లాంటి ఏదైనా పాండమిక్ డిసీజెస్ వస్తే కానీ ఇలాంటి స్టాక్స్ అనేవి పడవన్నమాట. కంటిన్యూస్గా ర్యాలీ అనేది అవుతూనే ఉంటాయి. ఒక 1,000 రూపీస్ కింద పడినా సరే మళ్ళీ కూడా ఆ ఇయర్లో రికవరీ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట ఇలాంటి స్టాక్స్. అలాగే ఈ స్టాక్ యొక్క డివిడెండ్ yield చూడండి ఫ్రెండ్స్ 0.66% అనేది డివిడెండ్ yield ఇస్తుంది. సో నాట్ ఏ బ్యాడ్ అనమాట. 16,000 రూపీస్ 0.6 అన్న కొంచెం ఎక్కువ అమౌంటే మనకి ఇస్తుంది అనమాట. అలాగే దీని యొక్క డెప్ట్ చూడండి కేవలం 174 crores మాత్రమే డెప్ట్ ఉంది ఫ్రెండ్స్. 34,525 crores వర్త్గా మార్కెట్ క్యాప్ ఉన్న ఈ కంపెనీ కేవలం 174 crores మాత్రమే డెప్ట్ అనేది ఉందన్నమాట. అలాగే ఈ స్టాక్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ చూడండి ఫ్రెండ్స్ 14,000 రూపీస్ అరౌండ్ ఉంది ఫ్రెండ్స్. బట్ ఈ స్టాక్ అనేది మనకు కొంచెం ఓవర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే హై ప్రైస్లో ట్రేడ్ అవుతుంది ఎందుకంటే ఈ కంపెనీ అలాంటిది అనమాట. అలాగే స్టాక్ పీ కూడా హై వాల్యుయేషన్స్లోనే ఉంది. సో ఈ స్టాక్ మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను మీకు మనీ కంట్రోల్లో ప్యూర్ పాయింట్స్ చూపిస్తున్నాను. 16,000 అరౌండ్ ఉంది కదా, 16,300-400 రేంజ్లో ఉంది ఈ స్టాక్ అనేది. ఈ స్టాక్ కనుక మనకి 15,500కి బిలో కనుక ఈ స్టాక్ కనుక వచ్చినట్టయితే అంటే ఇక్కడ నుంచి ఒక 1,000 రూపీస్ 700-800 రూపీస్ కనుక కింద పడినట్టయితే ఈ స్టాక్ ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియో అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా మనకి మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది. ఫ్యూచర్లో ఒక 20,000-25,000 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ ఇన్ నెక్స్ట్ 2 to 3 yearsలో. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్ అబౌట్ ఇండియా లిమిటెడ్. ఇది కూడా వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయన్నమాట. సో అలాగే మనం తో స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. తో స్టాక్ వచ్చేసరికి మనకు కొంచెం చీప్ స్టాక్ ఫ్రెండ్స్. మన ఎన్ఐటి టెక్తో పోల్చుకునే అబౌట్ ఇండియాతో పోల్చుకున్నా సరే మనకు తో స్టాక్ అనేది దీపక్ నైట్రేట్ లిమిటెడ్. ఇది కొంచెం మనకు తక్కువ వాల్యూస్లో దొరుకుతుంది. బట్ ఇది కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయ్యే స్టాక్ ఫ్రెండ్స్. 646 రూపీస్ దగ్గర మనకి ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 5 years చార్ట్ చూసినట్టయితే కనుక అప్రాక్సిమేట్లీ చూడండి 2015లో కేవలం ఒక 65 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు 2019లో కనుక కొన్నట్టయితే 200 రూపీస్ దగ్గర ఉండే ఇది ఫ్రెండ్స్. ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయింది. చూడండి ఈ మార్కెట్ ఫాల్లో కూడా ఇది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అనేది అవుతూనే ఉందన్నమాట. అరౌండ్ 500 లెవెల్ నుంచి మార్కెట్ క్రాష్లో కింద పడి 380 ఆ రేంజ్కి వచ్చి మళ్ళీ కూడా మంచి రికవరీ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ ఇప్పుడు మనకి కొంచెం హై వాల్యుయేషన్స్లో అనేది ట్రేడ్ అవుతుంది. సో ఆల్ టైమ్ హై లెవెల్లో ఉంది. బట్ ఈ స్టాక్ అనేది మనకి మళ్ళీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్ హై వాల్యుయేషన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవ్రీ టైం కూడా మనకు కొంత కింద పడినట్టయితే కనుక ఈ స్టాక్ మన పోర్ట్ఫోలియో అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీపక్ నైట్రేట్ యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. ఆ తర్వాత ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చూద్దాం ఫ్రెండ్స్.
సో ఈ దీపక్ నైట్రేట్ యొక్క మార్కెట్ క్యాప్ చూసినట్టయితే కనుక 8,742 క్రోర్స్ ఉంది ఫ్రెండ్స్. అలాగే కరెంట్ ప్రైస్ మనం చూసాం కదా అరౌండ్ 646 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే 50 వీక్ హై చూసుకున్నట్టయితే కనుక 672 రూపీస్ దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. అలాగే 50 వీక్ లో చూసుకున్నట్టయితే మార్కెట్ క్రాష్లో 656 670 రూపీస్ కూడా వచ్చిందనమాట. అలాగే స్టాక్ యొక్క పీ చూడండి ఫ్రెండ్స్ 14.20 ఉంది. సో స్టాక్ అనేది చాలా తక్కువ వాల్యుయేషన్స్లో ఇంకా దొరుకుతుంది అనమాట. కంపెనీ వైజ్ చాలా మంచి కంపెనీ ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క డివిడెండ్ డీల్ చూడండి అప్రాక్సిమేట్లీ 0.70% అనేది డివిడెండ్ ఇస్తుంది పర్ ఇయర్కి. అలాగే దీని యొక్క డెప్ట్ చూడండి ఫ్రెండ్స్ 1,107 క్రోర్స్ ఉంది ఫ్రెండ్స్. మార్కెట్ క్యాప్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ డెప్ట్ ఉంది మిగతా కంపెనీస్తో పోల్చుకున్నట్టయితే, బట్ మార్కెట్ క్యాప్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ డెప్టే ఉంది. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ చూడండి ఫ్రెండ్స్ కేవలం 161 రూపీస్కి దొరకాలి ఈ స్టాక్, బట్ మనకి ఇప్పుడు హై వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే కంపెనీ వైజ్ ఇది మంచిది, అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ కూడా మనకి మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది. అందువల్ల ఈ స్టాక్ అనేది కొంచెం హై వాల్యుయేషన్స్లో అనేది హై ప్రైస్లో అనేది ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం దీని యొక్క ఏ లెవెల్స్ ఇక్కడ బై చేయాలో టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను మీకు పివోట్ పాయింట్స్ చూపిస్తున్నాను. సో ఇది మనకి ప్రస్తుతానికి 646 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీన్ని 600 బిలో వచ్చేదాకా అసలు బై అనేది చేయగలను ఫ్రెండ్స్. 600 బిలో 580 570 రేంజెస్ కనుక ఈ స్టాక్ కనుక వచ్చినట్టయితే మనకు దొరికినట్టయితే ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియో అనేది యాడ్ అనేది చేసుకోండి లాంగ్ టర్మ్ కోసం అనమాట. ఒక 3 to 5 years కనుక మీరు హోల్డ్ చేసినట్టయితే ఒక 1,000 రూపీస్ లేదా 1,200 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఈ స్టాక్ ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ థర్డ్ స్టాక్ దీపక్ నైట్రేట్ లిమిటెడ్. సో ఈ 3 స్టాక్స్ ఫ్రెండ్స్ మనకి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఫ్యూచర్లో ఉన్నాయి. అంతేకాకుండా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టాక్స్ అనమాట ఇవి. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్ఐటి టెక్నాలజీస్ లిమిటెడ్, సెకండ్ స్టాక్ వచ్చేసరికి అబౌట్ ఇండియా లిమిటెడ్, అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఈ 3 స్టాక్స్ కూడా మనకి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఫాస్ట్ గ్రోయింగ్ స్టాక్స్ ఫ్రెండ్స్. మల్టీ బ్యాగర్ అంటే ఒక 5 times 10 times అలా అయిపోవడం కాకుండా ఒక కంటిన్యూస్గా ఎవ్రీ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. పర్ ఇయర్కి మీ అమౌంట్ని 50% 60% అనేది చేస్తుంది ఫ్రెండ్స్. ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే పర్ ఇయర్కి 60,000 50,000 అనేది ఇచ్చే స్టాక్స్ అనమాట ఇలా ఈ 3 స్టాక్స్ కూడా. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఆ 3 మల్టీ బ్యాగర్ స్టాక్స్ దీపక్ నైట్రేట్, అలాగే అబౌట్ ఇండియా, అలాగే ఎన్ఐటి టెక్. సో ఈ 3 స్టాక్స్ కూడా మనకి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు ఏదైతే మీ పోర్ట్ఫోలియో ఉందో, మీకు ఏదైతే క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్లో కేవలం ఒక 5 to 10% అనేది ఈ స్టాక్స్ అనేది ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 lakh ఉన్నట్టయితే కనుక ఒక 1 lakh ఒక్కొక్క స్టాక్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.